హాయ్ హలో అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. దిస్ ఈజ్ మినీ వ్లాగ్, చిన్న వ్లాగ్ అనమాట, ఎక్కువేం కాదు, మీకు కూడా బోర్ కొట్టదు. అది కాకుండా మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ అనమాట. సో ఆ ఎంగేజ్మెంట్ అయితే మేము వచ్చున్నాము. ప్రస్తుతానికి ఏంటంటే ఎంగేజ్మెంట్ ఎక్కడంటే భీమవరం దగ్గరలో వీరవాసరం అని ఊరుంది. ఆ ఊర్లో పెళ్లి కూతురు వాళ్ళు అక్కడ ఉంటున్నారనమాట. అక్కడ ఫంక్షన్ హాల్లో ఎంగేజ్మెంట్ అయితే ఫిక్స్ చేశారు. ప్రస్తుతానికి అయితే ఫంక్షన్ హాల్లో ఎంగేజ్మెంట్ కి అటెండ్ అయ్యి ఉన్నాము. సో మా ఆడపడుచులు అయితే అస్సలు నన్ను వదలలేదు, పిలుస్తూనే ఉన్నారు. వాళ్ళ కోసం నేను లేచి వెళ్తూనే ఉన్నాను. సో సెల్ఫీలు, ఫోటోలు, పిక్లు చాలా బాగానే ఎంజాయ్ చేసాము. బోర్ అయితే కొట్టలేదు. సో లంచ్ కూడా చాలా టేస్టీగా ఉంది. సో ఈ ఫంక్షన్ హాల్ మాటకు వస్తే బయట వ్యూ గానీ, రూమ్స్ గానీ, హాల్ గానీ, డైనింగ్ హాల్ అయితే ఇంకా చాలా పెద్దగా, ఇంకా చాలా బాగుంది అనమాట. భోజన ప్రియులకి బాగా నచ్చుతుంది అనమాట, అంత పెద్దగా ఉంది. సో కుకింగ్ సెక్షన్ అయితే బాగుంది, డైనింగ్ హాల్, ఇంకా ఇది ఎంగేజ్మెంట్ కాబట్టి డెకరేషన్ గానీ చాలా బాగా చేశారు, అరేంజ్మెంట్స్ అయితే. సో మాకు వెల్కమ్ కూడా చాలా బాగానే ఇచ్చారు. ఇంకా ఈ ఎంగేజ్మెంట్ స్పెషల్ ఏంటంటే పెళ్లి కొడుకు బర్త్డే అనమాట, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి బర్త్డే. సో బర్త్డే రోజే ఎంగేజ్మెంట్ అయితే ఫిక్స్ చేశారు. సో ఆ బర్త్డే కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారనమాట. పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ గానీ, పెళ్లి కూతురు తరఫున వాళ్ళు 2 సార్లు కేక్స్ అయితే కట్ చేశారు. సో మేము కూడా తిన్నాం. పేస్ట్రీ అనమాట, చాలా టేస్టీగా ఉంది, వెనిలా ఫ్లేవర్. ఇప్పుడైతే కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ అయింది. ఇదేంటంటే ఫ్రెండ్స్ తో సెలబ్రేటింగ్ అనమాట. సో ఎంగేజ్మెంట్ అండ్ బర్త్డే ఒకే రోజు కాబట్టి ఫ్రెండ్స్ తెచ్చినట్టున్నారు. సో ఫస్ట్ కేక్ అయితే ఫ్రెండ్స్ తరఫున కట్ చేస్తున్నారు. తర్వాత ఎంగేజ్మెంట్ కోసం రింగ్స్ తొడగడం, ఆ తర్వాత లంచ్ చేయడం, ఆ తర్వాత ఫ్యామిలీ తరఫున కేక్ కట్ చేశారనమాట. అది సెకండ్ టైం. అది సెకండ్ టైం కేక్ కటింగ్ అయితే మ్యూజిక్ తో విష్ సాంగ్ పెట్టారనమాట. చాలా ఇంకా హాల్లో మొత్తం గోలగోల అయిపోయింది. ఫోటోగ్రాఫర్ కి ప్లేస్ సరిపోలేదన్నమాట. అందరూ ఫోన్లు పట్టుకొని అలా నిలబడిపోయారు, అంత బాగా సెలబ్రేట్ చేశారు. యాక్చువల్లీ నేను దగ్గరికి వెళ్ళడానికి కూడా అక్కడ ప్లేస్ లేదన్నమాట, దూరం నుంచి తీసాను. సో ఆ క్లిప్ కూడా మీతో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నిశ్చితార్థం అయితే గ్రాండ్ గా పూర్తయిపోయింది. సో మేమైతే బయలుదేరిపోయాము ఫంక్షన్ హాల్ నుంచి. ఇంకా రాజమండ్రి, వీరవాసరం నుంచి రాజమండ్రి జర్నీ అయితే 2 hours. ఇంకా బైక్ మీద 2 hours అయితే జర్నీ చేయాలి. అందుకే మేము త్వరగా బయలుదేరిపోయాం అనమాట. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కార్స్ లో వచ్చారనమాట. వాళ్ళు వేరే ఊరు కదా, కైకలూరు గానీ, విజయవాడ గానీ వేరే ఊర్లు వెళ్ళాలి. సో వాళ్ళైతే అలా జర్నీ చేస్తారు. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి బయలుదేరిపోయి 1.5 hour జర్నీ తర్వాత బాగా ఆకలేసి రావులపాలెంలో ఈ ఫుడ్ అయితే చాలా ఫేమస్, పొట్టికలు అంటారు. సో అది మేము టేస్ట్ చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఒకసారి మా మరదలు రావులపాలెం వెళ్ళినప్పుడు తినిపించింది అనమాట, చాలా టేస్టీగా అనిపించింది. అది గుర్తొచ్చే నేను తిన్నాను. మా మరదల్ని చాలా మిస్ అవుతున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే ఇంతటితో సమాప్తం. బాయ్ ఎవ్రీవన్.